మా ఓరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి ధిక్కార కవి మహాకవి దాశరథి ఆ రోజు ఆ చల్లని సముద్ర గర్భం అనేటువంటి ఒక పాటలో వారు ఒక మాట అన్నారు. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిప్పుడు అని చెప్పి వారు తెలంగాణ పల్లెల గురించి ఒక కలగన్నారు. నిజంగా కేసీఆర్ గారు ఇంచుమించుగా ఆ కళను సాకారం చేశాడు. అన్నార్థులు అనాథలుండని రైతు బంధు ద్వారా, సాగునీటి ప్రాజెక్టు ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా, 24 గంటల కరెంటు ద్వారా అన్నానికి లోటు లేకుండా చేసిండు, ఆకలి కేకలు లేకుండా చేసిండు. అనాథలను రాజ్యమే హక్కున చేర్చుకొని వాళ్ళను పోషించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు. కరువు అంటూ కనిపించని కాలాలెప్పుడో, కరువు అంటూ కనిపించని కాలాలెప్పుడో 24 గంటల కరెంటు తీసుకొచ్చి మిషన్ కాకతీయ పనులు చేపట్టి, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి, చెరువులను నింపి, వాగులు నింపి, వంకల్లో నీళ్లు పోసిన తర్వాత వాటర్ టేబుల్ పెరిగి అసలు 9.5 సంవత్సరాలు మనం కరువును చూడలే.